మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్లు వెరైటీలతో వస్తోంది ఎస్కేటి గోల్డ్ అండ్ డైమండ్స్. మార్చ్ 29న జూబ్లీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ రాజా. ఏప్రిల్ 3వ తేదీన రాకాస మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆ టీం మొత్తం అంతా ఉన్నారు. వారిని అడిగి ఆ చిత్ర విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. కాస్త భయంగా ఉన్నారా? లేదండి. టెన్షన్గా ఉన్నారా? ఏం లేదండి, ఏం లేదు, అంతే, అలసటగా ఉన్నారు కొంచెం. అండ్ రాకాస గురించి మీరు గత 2-3 రోజుల నుంచి ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. సో మనం కాస్త ఒక ప్రశ్న వేరుగా మాట్లాడుకొని మనం మూవీలోకి వెళ్దాము. అండ్ నాన్నగారి విషయంకి వస్తే ఆయన చెన్నై వెళ్ళారు. ఫస్ట్ చెన్నై వెళ్ళి శుభం గారు అక్కడ ఒక సినిమాకి 10 రోజులు పనిచేసి ఆ సినిమా పోస్ట్పోన్ అయ్యి అసలు క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ వేరే అవకాశం ఇచ్చి, అంటే ఆయన ఎంత ట్రై చేశారంటే ఇండస్ట్రీలో తను బలంగా నాటుకోవాలని చెప్పేసి వేరే ఏ మనిషి అన్ని కష్టాలు పడి ఉండరు. సో ఫైనల్గా వర్షం సినిమాతో ఆయనకు బ్రేక్ వచ్చింది. సో వర్షం సినిమాలో మీ మ్యాడ్ మూమెంట్ అంటే మ్యాడ్ ఆ సీక్వెన్స్ కానీ సీన్ కానీ అంటే ఏదని చెప్తారు? ప్రభాస్ అన్న పరిగెత్తు చేసింగ్ సీన్లో ఒక ఆటోకి తాకి ప్రభాస్ అన్న పడిపోతాడు, ఆటో పడిపోతుంది. అది నేను ఇప్పటికీ అసలు నేను నమ్ముతాను. అది ఆయన లాంటి కట్అవుట్ ఒక ఆటోని గుర్తితే ఆటో పడిపోతుంది నేను నమ్ముతాను ఇప్పటికీ. అది నేను ఇప్పుడు మొన్న రిలీజ్ అప్పుడు థియేటర్లో చూసిన సరే ఎలారా ఎవర్రా ఆలోచించింది అసలు ఇలా అనిపించింది. అది ట్రూ. ఎందుకంటే ఆ సీక్వెన్స్ అంతా బాబుని ఎత్తుకెళ్ళి ఆ ఫైట్, ఆ బోరింగ్ లాగడం కానీ, ఆటోను కుదరడం కానీ, తర్వాత గోపిచంద్ గారు వచ్చినప్పుడు యాక్చువల్గా మంచి ఇంటర్వల్ బ్లాక్. అది పెద్ద ఫైట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇద్దరు సరైన పర్సన్స్ అనమాట. అక్కడ ఫైట్ కట్ చేసి ఒక చిన్న డైలాగ్, శైలు కోసం నేను 100 సార్లు చావడానికి చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోతావు, శైలి కోసం నేను చంపుతాను, నువ్వు చంపుతావు. సూపర్. నిజంగా మీరు అదే చెప్తారని గెస్ చేశాను. కరెక్ట్గా చెప్పారు. అండ్ మీ విషయానికి వస్తే మామూలుగా ప్రతి మనిషి పనిచేసేది ఒక ఓన్ ఐడెంటిటీ కోసం. అంటే రాజా చదివాడు, రైటర్ అయ్యాడు, తర్వాత యాంకర్ అయ్యాడు. నా ఐడెంటిటీ ఇంతే. నాకు ముందు ఐడెంటిటీ లేదు, తర్వాత నా ఐడెంటిటీ నాకు వచ్చింది. బట్ కొనిదెల నిహారిక అనే అమ్మాయికి ముందే ఒక ఐడెంటిటీ ఉంది. మీరు ఏం చేసినా, ఎంత పెద్ద సక్సెస్ కొట్టినా, మీరు అనుకున్నది ఏమి చేసినా ఆ ఐడెంటిటీ పోదు. కొన్నిసార్లు అది ప్లస్ అవ్వచ్చు కానీ, బట్ దాన్ని దాటి నిహారిక అని సొంతగా ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి. దీనికోసమైనా ప్రొడక్షన్ చేసినా, యాక్టింగ్ చేసినా, టెలివిజన్ షో హోస్ట్ చేసినా, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికైనా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా, లేకుంటే లైఫ్లో ఒక వర్క్ ఉండాలన్నా, నిహారిక పరిగెత్తేది దేనికోసం? దేనికోసం ఫస్ట్ అందులో ఒకటి నెగెట్ చేయడానికి, ఇట్స్ నాట్ బికాజ్ నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద కొనిడెల ఐడెంటిటీ. అది కాకుండా నేను ఇంకేంటో ప్రూవ్ చేసుకోవాలి అంటే నాకు అది ఎప్పుడూ ఒక డ్రాబ్యాక్ లాగా అనిపించలేదు. అది కాకుండా నేను ఏంటో చెప్పడానికి. బట్ యాజ్ అ పర్సన్, నేను చిన్నప్పటి నుంచి, నా స్కూలింగ్ దగ్గర నుంచి నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంట్రెస్ట్ తోటే నేను ఇప్పటికీ చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. అది ఎక్కడికో రీచ్ అవ్వాలని కాదు. ఐ డోంట్ హ్యావ్ అన్ ఎండ్ గోల్. మై గోల్ ఈజ్ టు బీ హ్యాపీ with whatever I am doing and to change something. ఏదో ఒక మార్పు తీసుకురావాలి అని. అది ఎందులో అయినా చిన్నది పెద్దది అని కాదు, ఎందులోకైనా ఒక దాంట్లో మార్పు తీసుకురావాలి అంతే. ఐఎమ్ చేజింగ్ చేంజ్ ఫర్ ద బెటర్. సూపర్. అండ్ సిని గారు, మీ విషయానికి వస్తే నేను ఇయర్ కరెక్ట్గా చెప్పలేను, 2012 ఆ 13 సంథింగ్ 11 ఇయర్ నేను కరెక్ట్గా చెప్పలేను. TV1 అని ఒక ఛానల్ ఉండేది. దాంట్లో TV9 అని దాని ముందు ఉండేది, అనుబంధంగానే ఉండేది. దాంట్లో భాగ్యనగరం మీద స్పెషల్ స్క్రిప్ట్ రాయాలని చెప్పి నన్ను తీసుకొచ్చారు. అంటే నేను అక్కడ ఎంప్లాయిని కాదు, వేరే ప్రోగ్రామ్ ప్రొడ్యూసరు గట్టిగా అడగడం వల్ల నన్ను తీసుకొచ్చారు అనమాట. అంటే షో డిజైన్ చేస్తున్నారు అప్పుడు, షో డిజైనింగ్ కోసం. ఫస్ట్ టైం మిమ్మల్ని అక్కడ చూశాను. దాని తర్వాత అంటే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, మీరు జెమినీలో జాబ్ కోసం ట్రై చేశారు. లేదు, జెమినీలో యాంకర్గా చేశారు. జెమినీలో యాంకర్గా చేశారు. అంటే మీరు వచ్చిన ఆ చిన్న చిన్న మెట్లన్నీ దగ్గర నుంచి చూసిన మనిషిని నేను. సో ఈరోజు మీరు ఎదిగిన తీరు, మీరు ఇప్పుడు ఈరోజు మీరున్న స్థానం, ఇవన్నీ చూసుకుంటే లైఫ్లో ఒకసారి ఏమనిపిస్తుంది?
అదేనండి, అంటే ఎక్కే మెట్లు సరైన మెట్లు ఎక్కాలి. ఏ మెట్లు ఎక్కుతున్నావో కంపల్సరీ చూస్ చేసుకోవాలి. ఆ మెట్ల కోసం కష్టపడాలి. ఏ మెట్టు వరకు ఎక్కాలో అది కూడా తెలుసుకోవాలి. ఎక్కేటప్పుడు అందరితో బాగుండాలి, అది తెలుసుకున్నానండి. సూపర్. అండ్ మనం రాకాస విషయానికి వద్దాము. యాక్చువల్గా మీరు ఇందాక డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే నేను వద్దు అని అడగదాం అనుకున్నాను, బట్ మీ కంఫర్ట్ అని చెప్పి ఆపేసాను. ఎందుకంటే ఈ రాకాస మొత్తం థీమ్లో ఈ బ్లాక్ గోల్డ్ అనేది ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కథలోనే భాగమై ఉంది. బ్లాక్ ఇస్ ద బ్లాక్ గోల్డ్ కాంబినేషన్ అంటే ఆ మిస్టరీ, ఆ మిస్టరీ అంటున్నా, మిథికల్, ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్. అండ్ బ్లాక్ అంటే మా డిఐ టోన్. కథతో ఏమైనా సంబంధం ఉంది అది? ఏం లేదండి, ఏం జస్ట్ లేదు. ఊరికే. అండ్ మన కథలో ఈ రాకాస కథలో ఈ ఫుడ్కు సంబంధించిన ఎలిమెంట్ ఏమన్నా ఉందా? అంటే పునుగులు తిన్నాను. కాదు పునుగు, ఐ మీన్ సారీ, నేను ప్రమోషన్ కంటెంట్ గురించి మాట్లాడేది. ఓకే. టీజర్లో ఆ రాక్షసుడు విగ్రహం చూపించారు కదా, ఆ విగ్రహం చూపించినప్పుడు కింద పెద్ద అండా ఉంది. అండ్ మీరు పెద్ద మన మాస్టర్ షాట్ పెట్టినప్పుడు అక్కడంతా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అండాస్ ఉన్నాయి అన్నమాట. మేబీ నేను కరెక్టేనా? కరెక్ట్. బాగా నోటీస్ చేశారండి, మేమే నోటీస్ చేయలేదు అంతా. కరెక్ట్. రివ్యూస్ కూడా రాస్తారండి మీరు? నేను రైటర్ని ఫస్ట్, తర్వాతే యాంకర్. ఓకే, అంటే ఎలాంటి మూవీ చూపించబోతున్నారు మాకు రాకాస? వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. అంటే అదేదో ఒక సింపుల్ వర్డ్ కాబట్టి చెప్పేసామని కాదు, కానీ టు ఎంటర్టైన్. ఇప్పుడు ఎక్కడ చూసినా మన చుట్టూ ఫింగర్ టిప్స్లో, ఎస్పెషలీ సోషల్ మీడియాలో కాన్స్టెంట్గా వీఆర్ బీయింగ్, మన అటెన్షన్ ఏదో దాని మీద పోతూనే ఉంది. ప్రతి 7-10 సెకండ్స్కి పోతూ ఉంది. అలాంటిది ఒక 2 hours అండ్ 2.5 hours ఆల్మోస్ట్ ఆడియన్స్ని మనం హోల్డ్ చేసి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము, ఇంకేది వాళ్ళకి గుర్తు రాకుండా అంటే అదే చాలా బిగ్ టాస్క్. సో అలా తీసుకొని ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఆడియన్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. యాక్చువల్గా నా దగ్గర ఒక పాజిటివ్ క్వశ్చన్ ఉంది, ఒకటి నాకు సస్పెన్స్గా ఉంది. సో ఆ 2 క్వశ్చన్లు అడుగుతాను. ఫ్యాంటసీ కామెడీ జానరే లడ్డు లాంటిది. ఫస్ట్ ఎత్తుకోవడమే సగం సక్సెస్ అయిపోయినట్టు. అలాంటి కథలోకి అంటే చాలా ఈజీ టైమింగు, చాలా యూనిక్ టైమింగు, స్వతహాగా వచ్చేసిన కామెడీ టైమింగ్ ఉన్న హీరోని పట్టుకున్నారు. సో అక్కడే మీరు 60-70% సక్సెస్ అయిపోయారు. సో ఇది నా పాజిటివ్ క్వశ్చన్. బట్ ఇక్కడ చిన్న కత్తి మీద సాము లాంటిది ఏంటిదంటే, ఇలాంటి ఫ్యాంటసీ కామెడీ దాంట్లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఒకటి ఉంటుంది. మనం త్రూఅవుట్ సినిమా అంతా వెళ్తాము, ఒక దగ్గర కాన్ఫ్లిక్ట్ రివీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అయితేనే అప్పటి వరకు ఉన్న ఎంటర్టైన్మెంట్కి ఆడియన్ ఎంగేజ్ అవుతాడు. సో ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ మీరు ఇప్పుడు దాకా రివీల్ చేయలేదు ఎక్కడ. సో రైటర్ చెప్పారు. సో ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ విషయంలో నమ్మకంగా ఉన్నారా? యా, వెరీ చాలా. ఆవిడకి మీరు అన్నట్టు ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ నచ్చే నేను ఎగ్జాక్ట్లీ. ఆ నమ్మకం లేకపోతే అసలు ఇంత పెద్ద సినిమా ఆ నచ్చని పాయింట్ మీద అసలు మౌంట్ చేయలేరండి. ఆ కోర్ పాయింట్ నచ్చింది కాబట్టే మేము ముందడుగేసాం. కరెక్ట్. ఓకే. మనం ఎంత గొప్ప కథ రాసినా లాస్ట్లో ఎమోషన్ అనేది మన ఒక కోర్ ఎమోషనే ఉంటుందండి ఎప్పుడన్నా. అది నమ్మితేనే మనం ముందుకెళ్తాం ఎప్పుడన్నా. అది నమ్మాం కాబట్టి ఈవిడ షీ హ్యాస్ పుట్ సచ్ అ బిగ్ ఫిల్మ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.